మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. సాక్షాత్తు ఇంద్రుడే తపస్సు చేసి మహావిష్ణువుని ఇక్కడ ప్రత్యక్షమై ఒక ఆలయాన్ని నిర్మించిన ఘన చరిత్ర మన చిత్తూరు జిల్లాలో ఉంది. అది ఎక్కడో తెలుసుకోవాలనుందా? అసలు ఇంద్రుడు ఎందుకు ప్రత్యక్షమైనారు, ఎందుకు స్వామివారిని ప్రసన్నం చేసుకున్నారు, ఇక్కడ స్వామివారి ఆలయాన్ని నిర్మించడానికి గల కారణాలు ఏమిటి, ఇంతకీ ఆ గుడి ఎక్కడుంది అనే వివరాలను తెలుసుకోవాలనుందా? నిజం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండల కేంద్రంలోని ఇంద్రపురి అని పూర్వం పిలిచేవారు, ప్రస్తుతం యాదమరి అని పిలుస్తున్నారు. త్రివేణి సంగమం, గాయత్రి, సావిత్రి, సరస్వతి అని 3 నదుల త్రివేణి సంగమం వద్ద ఇంద్రుడు అప్పట్లో మహావిష్ణువుని ప్రసన్నం చేసుకుని ఆయన అనుగ్రహంతో వరదరాజ స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఇంతకీ ఈ ఆలయం నిర్మించడానికి గల కారణాలేమిటి, ఇక్కడ అర్చకులు హేమంత్ అడిగి తెలుసుకుందాం రండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వరదరాజస్వామి పరబ్రహ్మణే నమః. వైకుంఠే పరమే పదే వరదలే క్షీరాబ్ది మధ్యస్థద భక్తానాం హృదయేషు తిష్టవత్ కనకమండలైః వజ్రపాణి తులాభివందిత బ్రాంబోజ వర్ణోహరిః తశ్రీమాన్ ఇంద్రపురీశ్వర విధాం శ్రీదేవరాజప్రభు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం యాదమరి గ్రామంలో వేయించేసి భక్తుల సంరక్షణార్థం అవతీరణ ఇచ్చినటువంటి శ్రీ వరదరాజస్వామి వారు. ఈ స్వామివారు కృతద్వాపర త్రేతాయుగార్చితాయనమనే స్వామికి ఇక్కడ అష్టోత్తరము. ఈ స్వామి కృతయుగం నుంచి కూడా ఇక్కడ ఆవిర్భావం అయినారు. ఎందుచేతనంటే పూర్వం కృతయుగంలో జంబాసుడు అనే రాక్షసుడు ఉండేవారు. ఆ రాక్షసుడు దేవతల పైకి, సత్యలోకం పైకి దండయాత్ర చేసినప్పుడు ఆ దండయాత్రలో ఇంద్రులు కానీ అష్టదిక్పాలకులందరూ కూడా ఆయన దగ్గర ఓడిపోతారు. దేవతలందరూ కూడా బ్రహ్మని ఆశ్రయిస్తారు. బ్రహ్మని ఆశ్రయించిన తర్వాత దేవేంద్రుడు ఇట్లా బ్రహ్మని ప్రార్థిస్తారు, స్వామి మా పైన జంబాసుడు అనే రాక్షసుడు యుద్ధానికి వచ్చినాడు, ఆ జంబాసుడు రాక్షసం మేము ఏమీ చేయలేకపోయినాము, కావున మీరు మా యొక్క పై అనుగ్రహించి ఆ రాక్షసుడి దగ్గర నుంచి మమ్మల్ని కాపాడాల్సిందిగా కోరుచున్నామని బ్రహ్మని ప్రాధేయపడతారు. బ్రహ్మ ఉంటుకొని నేను కూడా జంబాసుడు అనే రాక్షసుని నేను కూడా ఏమీ చేయలేను, కావున మీరు మహావిష్ణువు గురించి తపస్సు చేయండి అనేసి అనుగ్రహిస్తారు. అనుగ్రహిస్తే ఇంద్రుడు కూడా ఆ అనుగ్రహించిన తర్వాత స్వామి అనుగ్రహిస్తారు, బాగానే ఉంది, దానికి తగిన స్థలము కూడా మీరు మహావిష్ణువుని తపస్సు చేయండి అని బ్రహ్మ చెప్తారు. దానికి ఇంద్రుడు ఆ తపము చేయగలిగిన స్థలము కూడా మీరే వివరించండి అని కూడా బ్రహ్మని అడుగుతారు. అడిగిన తర్వాత బ్రహ్మ ఇట్లా సెలవిస్తారు, ఆ అంజనాద్రి శోభనాద్రి పర్వతం దగ్గర త్రివేణి సంగము గలదు, గాయత్రి, సావిత్రి, సరస్వతి అనే 3 నదులు గలదు. అంతర్వాహినిగా సరస్వతి ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ పెద్ద వటవృక్షం కింద ఏకాంబరేశ్వరుడై మహాశివుడు క్షేత్రపాలకుడై ఉన్నాడు. ఆ స్వామి యొక్క అనుగ్రహం మీరు పొంది ఆ స్వామి దగ్గర మీరు తపస్సు చేయాల్సిందిగా అనుగ్రహిస్తారు అని అనుగ్రహం తీసుకొని భూమండలం పైకి వచ్చి ఇంద్రుడు ఈ ఇంద్రపురి అనే క్షేత్రం పైన యాదమరి అనే మండలంలో ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం ఒకటి ఉంటుంది. ఆ దేవాలయం ఎదురుగా పెద్ద వటవృక్షం అంటే రాగి చెట్టు. ఆ రాగి చెట్టు కింద ఇంద్రుడు 1000 సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు మహావిష్ణువు గురించి. తపస్సు అయిన తర్వాత ఆ తపస్సుకు మెచ్చి మహావిష్ణువు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమైన తర్వాత స్వామికి ఇక్కడ అనుగ్రహం కటాక్షిస్తారు. ఏమి ఇంద్రదేవుడా నీ యొక్క కోరిక ఏమి విన్నపిస్తారు. విన్నపించిన తర్వాత ఇంద్రుడు ఇట్లా స్వామి దగ్గర సెలవిస్తారు, స్వామి నా పైన జంబాసుడు అనే రాక్షసుడు యుద్ధానికి వచ్చినారు, నేను ఏమి చేయలేకపోతున్నాను, కావున మీరు నా యొక్క విన్నపాన్ని విన్నపించుకొని ఆ జంబాసుడు సంహరించదగ్గ అనుగ్రహాన్ని నాకు పొందండి అని కోరుతాడు. కోరిన తర్వాత సరే నేను వరమిస్తున్నాను, మీరు జంబాసుడి పైన యుద్ధం చేస్తారు, దిగ్విజయంగా మీరు ఆ యొక్క యుద్ధాన్ని పూర్తి సమృద్ధి చేస్తారని చెప్పి అనుగ్రహిస్తారు స్వామి. అనుగ్రహం తీసుకున్న తర్వాత స్వామి సత్యలోకానికి వెళ్ళి అక్కడ జంబాసుడు అనే రాక్షసుని యుద్ధం చేసి ఒక 18 సంవత్సరాల పాటు స్వామి ఆ జంబాసుడు రాక్షసు యుద్ధం చేస్తారు. ఆ యుద్ధం చేసిన తర్వాత జంబాసుడి పైన యుద్ధం గెలిచి తర్వాత పెంబట అదే ఈ ఇంద్రపురి అనే యాదమరి మండలానికి తిరిగి వచ్చి స్వామి మీ విష్ణుమూర్తిని యొక్క అనుగ్రహం పొందినాడు కానుక, స్వామి నా యొక్క అనుగ్రహం నేను పొందినాను కాబట్టి కలియుగంలో కూడా ప్రతి ఒక్క భక్తుడు ఈ యొక్క స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను,
కాబట్టి మీరు ఇక్కడే ఉండి భక్తుల సంరక్షణార్థం మీరు అవతరణ చేయాల్సిందే అని ప్రార్థిస్తారు. యాదమరిగా అనే ప్రసిద్ధి ఎలా అంటే, యాదమరి అనే గ్రామం పూర్వం ఇక్కడ మహావిష్ణువుకి సంబంధితమైన ఒక భక్తురాలు ఇక్కడ ఈ పక్కన పల్లెటూరులో నివసిస్తూ ఉండేది. ఆమె ప్రతి ఏటా కూడా కాంచీపురంలో జరిగేటువంటి గరుడ సేవకి స్వామి దర్శనార్థం ప్రతి సంవత్సరం దర్శనానికి వెళ్తూ ఉండేది. ఒక సంవత్సరము ఆమె నిండు గర్భిణీగా ఉన్నప్పుడు ప్రసవన వేదనతో బాధపడుతున్నప్పుడు ఈ ఇంద్రపురి క్షేత్రంలో ఈ రాజగోపురం మీదుగా వెళ్ళేటప్పుడు పురుడు నొప్పులు ఎక్కువైపోవడం వల్ల ఆ పురుడు నొప్పులు భరించలేక ఇంద్రపురి క్షేత్రంలో వరదరాజ స్వామి దేవాలయం రాజగోపురం పక్కన ఒక యాద పొద అనే యాదవుల యొక్క పొదలో ఆమె ప్రసవించింది. ఆ యొక్క ప్రసవైన తర్వాత యాదపురిగా ఉన్నదిగా ఉండి యాదమరి వేదమురిగా ఉండి యాదమరిగా మారి పునరావృతం అవుతూ ఉండింది. కాబట్టి ఇప్పుడు యాదమరిగా ప్రసిద్ధ క్షేత్రంలో ఇంద్రపురి అనే గ్రామంలో దేవేంద్రుడు ప్రతిష్ఠ చేసినాడు కాబట్టి వరదరాజస్వామిగా కూడా ప్రసిద్ధిగా చెందుతూ వచ్చింది. ఇక్కడ ఏమంటే విశేషము, వైకుంఠ ఏకాదశి ఆ రోజున స్వామికి ఇక్కడ గరుడ సేవ జరుగుతుంది. జరిగినప్పుడు గోపుర దర్శనం జరుగుతుంది. ఆ గోపుర దర్శనంలో గరుడ పక్షులు వచ్చి, కృష్ణ గరుడ పక్షులు అంటారు అవి వచ్చి ఇక్కడ స్వామి యొక్క రాజగోపుర దర్శనంలో హారతి జరుగుతుంది. ఆ హారతి జరిగిన సమయంలో గరుడ పక్షులు వచ్చి స్వామి వారి యొక్క దర్శనం సేవించి ఆయన యొక్క హారతిని ప్రసాదంగా స్వీకరించి స్వామికి 3 ప్రదక్షిణలు వేసి స్వామిని సేవించి వెళ్ళిపోతాయి. 2025 సంవత్సరంలో 6వ నెల 5వ నెల నుండి ప్రారంభంతో కూడుకున్నటువంటి 6వ నెల వరకు కూడా స్వామివారికి బ్రహ్మోత్సవం జరుగుతుంది. 28తో ప్రారంభమై 6వ తారీఖుతో బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా ముగుస్తుంది. 28వ తారీఖు స్వామివారికి ఉదయాన్నే ధ్వజారోహణ కార్యక్రమం, తర్వాత జూన్ 1వ తారీఖు స్వామివారికి ప్రీతికరమైనటువంటి గరుడ సేవ జరుగుతుంది. అదే విధముగా స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి రథోత్సవం కూడా ఇక్కడ మంగళవారం 3వ తారీఖు కూడా స్వామి గారికి ఎంతో వైభవంగా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఓం నమో శ్రీ వరదరాజస్వామి పరబ్రహ్మణే నమః.